వేసవిలోగా వసతి గృహాల మరమ్మతులు పూర్తవ్వాల్సిందే. పక్షానికి ఒకసారి బిల్లులు చెల్లిస్తాం. సో, ముఖ్యంగా చూసుకుంటే విద్యార్థులకు సంబంధించి శుభవార్త. నిర్మాణ పనులు 80% పూర్తయిన సంక్షేమ వసతి గృహాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని, పాత భవనాల మరమ్మతు బిల్లు ప్రతి 15 రోజులకు ఒకసారి చెల్లిస్తామని ఉప ముఖ్యమంత్రి అయితే తెలియజేశారు. సంక్షేమ వసతి గృహాల కోసం నిర్మిస్తున్న భవనాలను రానున్న విద్యా సంవత్సరాలు అందుబాటులో తీసుకురావాలని అధికారులను ఆదేశించారు. సచివాలయంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్తో కలిసి సంక్షేమ శాఖ బడ్జెట్ సమావేశం ప్రతిపాదనలపై చర్చించారన్నమాట. అనంతరం వైద్యారోగ్య దేవాదాయ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. వసతి గృహ బిల్లు పక్షానికి ఒకసారి ఆర్థిక శాఖ వచ్చే విధంగా సీనియర్ అధికారి నియమించి బాధ్యత అప్పగించాలని అధికారులు సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ వేసవిలో మరమ్మతులన్నీ పూర్తి చేయాలని, నిర్లక్ష్యాన్ని సహించబోమని చెప్పారన్నమాట. ప్రపంచం మొత్తం ఆయుర్వేదం వైపు చూస్తున్నందున ఉపాధి హామీ పథకంలో భాగంగా ఔషధ మొక్కలు పెంచాలని వైద్య ఆరోగ్య శాఖ సమావేశంలో అయితే తెలియజేశారన్నమాట. పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తే స్థానిక ప్రజలకు అడవిని కాపాడుకుంటారని అధికారులు అయితే అటవీ అధికారులకు వివరించారు. పర్యాటకంతో స్థానికులకు ఉపాధితో పాటు ఆదాయం సమకూరుతుందని చెప్పారనమాట. సో, ఈ విధంగా 13వ విద్యుత్ వినియోగంలో రికార్డ్ అయితే జరిగింది తెలంగాణలోని. సో, ఏది ఏమైనా మొత్తంగా విద్యార్థులకు అయితే హాస్టల్లో ఉండే విద్యార్థులకు అయితే శుభవార్త అయితే అని చెప్పుకోవచ్చు. అన్ని ఫెసిలిటీస్ అయితే కల్పించబోతున్నారన్నమాట. సో, ఇది మనకి అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోమని ఛానల్